జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం స్పీడప్ చేసింది. చేవెళ్ల మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, మహేశ్వరం ఎమ్మెల్యే పార్లమెంట్ ఇన్ఛార్జ్ సవితేంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే యాదయ్యలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మండల నాయకులు, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితేంద్రారెడ్డి, కాళే యాదయ్య, కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు మాట్లాడుతూ 96 కులాల గొంతుకొకటి చేసిన కాసాని జ్ఞానేశ్వర్ను ప్రజలంతా ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాక కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. సీఎం రేవంత్కి ప్రజలు ఎంపీ ఎలక్షన్స్లో బుద్ధి చెప్పడం ఖాయమని జోస్తం చెప్పారు. 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ సరిగ్గా అమలు కాలేదని మండిపడ్డారు. బాగుంటుంది, వీళ్ళ వర్గాలకు బాగుంటుంది, సంపన్న వర్గాలకు పనిచేసే విధంగా ఆయన పనిచేసినటువంటి తీరు మన మీరు బాగా గమనించాలి. ఇదే ఇలాంటి రెండు కాలం చాలా రోజులు వచ్చినప్పుడు కానీ మిషన్ మందిరంతాన్ని పెట్టి ఇంటి నీళ్ళు ఇచ్చినటువంటి మాట మనం అదేవిధంగా ఇంతకుముందు యాదవ్ గారు చెప్పినట్టుగా గట్టి పుట్టినంతా కూడా మరి కరెంటు పోకుండా ఉంచినటువంటి మాట వీటినన్నింటి మీరు బాగా గమనించాలి. ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు క్లియర్గా మాట్లాడారు. మరి పెద్దలు మాజీ మంత్రులు మరి డాక్టర్ రెడ్డి గారు నిరంతరం ఆమె నిద్రాన్ని లేకుండా 7 ప్రాంతాలు 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలలో ఎటు చూసినా ఆమె మన గెలుపులు ఏ విధంగా పనిచేస్తుందో మీరందరూ గమనించాలి. మంచి చేయడానికి మనం అందరం కలిసికట్టుగా ఉన్నాం. చాలా విషయాలు గురించి కానీ పాలన గురించి కానీ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న విషయం వాళ్ళు ఎక్కువ తీసుకోకుండా విషయాలు చెప్తాను. ఒకటి, మనం కింది స్థాయిలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అభ్యర్థుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది కావాలి. ఎందుకంటే బీజేపీని పోటీ చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు అయితే మనము టికెట్ ఇచ్చిన తర్వాత మానవతో లేని అనేది చేసిన ఖచ్చితంగా కిందిసారి చెప్పాల్సిన అవసరం ఉంది. మన అభ్యర్థి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాసాని జ్ఞానేశ్వర్ గారిని అన్ని కులాలని ఒకే నాడు తీసుకొచ్చి 96 కులాలు గొంతుకై ప్రభుత్వం పెంపించే ప్రయత్నం చేసేది. కాబట్టి మరొక